చిన్న సూది తగిలితే నరానికి పెరాలసిస్ వచ్చేస్తుందండి. ఈ నరాలని సంధించని విధానం తలుచుకుంటే భయం వేస్తుందండి. ఏ నరం ఎక్కడ దేనికి కనెక్ట్ అవుతుందో తెలియదండి. ఒక నరం నుంచి దేనికి కనెక్ట్ అవుద్దండి. దేవుడే గనక మన పక్షాన విరోధి, మనకి విరోధిగా నిలబడితే మన పరిస్థితి ఏంటి? ఆయన తన ప్రేమను చూపిస్తూ చాలా చక్కగా ప్రేమిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాడు కాబట్టి ఫైన్. ఇంత చేశాడు కదా దేవుడు నీకు నాకు. మన దగ్గర నుంచి ఏం కోరుకున్నాడు? ఎందుకే మళ్ళీ అలాంటి ఆకారాన్ని చేయమంటున్నారా? లేదండి. మన జీవితంలో ఏమి కోరుకుంటే మనకి దయచేసి మనకి బ్రతకటానికి ఈ ప్రకృతినిచ్చి, మనల్ని ప్రేమగా చూసుకోవడానికి ఆప్తులనిచ్చి, బంధువులనిచ్చి, తల్లిదండ్రులనిచ్చి, స్నేహితులనిచ్చి, భార్యనిచ్చి, పిల్లలనిచ్చి, ఒక మంచి కుటుంబాన్నిచ్చి అన్నీ మన కోసం చేసి దేవుడు అడిగేది ఏంటయ్యా అంటే, నేను పరిశుద్ధునిగా ఉన్నాను కనుక నీవు పరిశుద్ధునిగా ఉండాలి.